నేను అంత మొత్తం ఉన్నాయి పోదు న్యూట్రల్లోనే ఉన్నాము ఏటా ముందు వాళ్ళు వచ్చి తరిమేయాలి బయటికి డీసెంట్గా స్టార్ట్ చేశాను, చూపిస్తా. సీదా అవుట్ఫిట్ ఎంత బాగుందంటే పర్ఫెక్ట్. అండ్ we completed 2 lakh subscribers in YouTube. Congratulate me. అదివో నల్లదివో శ్రీకాంత్ నివాసం. స్పెట్స్ మారిపోయాను అన్న. కూరలు చూడు ఏంద్రంత బరువు. గుడ్ మార్నింగ్ గాయ్స్. సో పొద్దున్నే నేను వీడియో షూట్ చేస్తున్నాను. యాక్చువల్గా ప్లాన్ లేదనమాట షూట్ చేయడానికి, కానీ నేను సున్నుండలు చేస్తున్నా. సో సున్నుండలు చేస్తున్నాను అనమాట. మినప్పప్పు సున్నుండలు, అంటే సున్నుండలు మినప్పప్పుతోనే చేస్తారులేండి. సో ఇప్పుడే బాగా నీట్గా వేగిచ్చేసుకున్నాను. ఇందులో బియ్యం వేసాను నేను. బియ్యం వేస్తే ఏంటంటే అంగిటికి అతుక్కోదనమాట. సో నెయ్యి కూడా కరగబెట్టుకున్నా. అండ్ దెన్ బెల్లంతో చేద్దాం అనుకున్నాను, కానీ ఇంట్లో బెల్లం లేదు. ఇప్పుడు శ్రీకు వచ్చేదాకా వెయిట్ చేయాలి. సో నా దగ్గర చక్కెర 2 ప్యాకెట్స్ ఎక్స్ట్రా ఉంది. దీంతో చేసేస్తే పని అయిపోతే, అలాగే మెయిడ్ ఒక 3 డేస్ రాననింది అనమాట. సో ఇవి చేసేస్తే ఎట్లాగో చాలా గిన్నెలు పడతాయి కదా, అవన్నీ వేసేస్తే అయిపోతుంది. అందుకని షుగర్తో చేసేద్దాం అనుకుంటున్నా. షుగర్ అయినా బెల్లం అయినా అంతా మనకి హామే. సో యా, అంటే ఎక్కువ తినం కదా రోజుకి ఒకటి. శ్రీకుకి స్వీట్ క్రేవింగ్స్ బాగుంటాయి అన్నం తినేసాక, అందుకని స్టార్ట్ చేస్తున్నా. విల్ డూ. సో ఇలా ఫైన్ పేస్ట్గా చేసేసాను అనమాట. చాలా మెత్తగా అయిపోయింది. సో మిక్సీ అయినా ఇట్లా మెత్తగా అయిపోయింది. సో ఈరోజు నేను ఏం కనిపెట్టానంటే, ఇది సెకండ్ జార్ అనమాట. సెకండ్ జార్లో మనం ఇలాంటి పొడులు వేసుకోవాలి. నేను ఫస్ట్ జార్ వేసాను. ఫస్ట్ జార్ నాకు అంత మెదగలేదన్నమాట. సో మేడ్ వచ్చి గిన్నెలన్నీ తోమేసి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు షుగర్ వేసుకుందాం మిక్సీకి. అండ్ ఇది యాలకులు చూపిస్తాం మీకు. సో ఇది నెయ్యి. సో యాలకులు డైరెక్ట్ వేస్తే మెదగలేదన్నమాట, అందుకని నేను కొంచెం పిండి ఇందులో వేసి యాలకులు వేసి మెదిగిచ్చాను. తొక్కు అంతా తీసేసా నేను. ఆ తొక్కు నాకు నోటికి తగులుతుంటే ఇష్టం ఉండదు అనమాట. అందుకని ఓన్లీ లోపల అవి ఉంటాయి కదా, ఓన్లీ అవి మాత్రమే వేసాను. సో షుగర్ కూడా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట. ఎక్కువ వేయట్లేదు, తక్కువ వేస్తాను. ఎందుకంటే మనం నెయ్యి వేస్తాం కదా, నెయ్యి వేసినప్పుడు మనకి ఒకవేళ షుగర్ తక్కువ అయినా కానీ మనకి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇది కలిపేసుకొని ఒకవేళ టేస్ట్ చేసి, ఒకవేళ షుగర్ తక్కువ అయింది అనిపిస్తే మళ్ళీ వేస్తాను. సో నేను 3 గ్లాసెస్ ఆఫ్ మినప్పప్పుకి 1 గ్లాస్ ఆఫ్ షుగర్ వేసాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలి అంటే. సో చేత్తో కలుపుతున్నా బాగా మిక్స్ అవ్వడానికి. చేత్తో కలుపుతుంటే నాకు ఏంటి అర్థమైందంటే, పిండి కొంచెం గరుగ్గా ఉంది. సో ఇట్లా గరుగ్గా ఉంటే ఏంటంటే మనకి అంగిటికి అతుక్కోకుండా ఉంటుంది. అంతే, మనం బియ్యం కూడా వేసాం కాబట్టి ఖచ్చితంగా అంగిటికి అయితే అతుక్కోకూడదు. సో ఇంతే అనమాట. మిక్చర్ అయితే తీపి కూడా సరిపోయింది. అండ్ ఓన్లీ 1 కప్ ఆఫ్ షుగర్ వేసాను. ఇంకొంచెం వేసుకున్నా కానీ నాకు ఎక్కువైపోతుంది అనిపించి పక్కన పెట్టేసా. సో ఇప్పుడు దీన్ని ఇంకా కొంతసేపు అట్లా వదిలేసి వేడి నెయ్యి పోసుకోవాలి. చల్ల నెయ్యి పోసుకోకూడదు, వేడిగా నెయ్యి పోసుకొని ఇంకా ఉండలు చేసుకుందాం. సో ఈ మిక్చర్ని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు అనమాట. పెట్టుకొని మనకి కావాల్సినప్పుడు
ఉండలు చేసుకోవచ్చు, బట్ నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టట్లేదు, అన్ని ఉండలు చేసేస్తాను. అండ్ మీకు ఇంకో చిట్కా కూడా చెప్తాను. ఇట్లా నెయ్యిని ఈ బాటిల్లో నుంచి ఇందులోకి తీసుకున్నాను అనమాట. నేను ఎప్పుడైనా నెయ్యి అంటే చిక్కగా ఉన్న నెయ్యిని ఫోక్తో యూజ్ చేయండి. ఫోక్తో అయితే మనకి నీట్గా వచ్చేస్తుంది. ఎంత బాగా వచ్చాయో. సో 2 చేతులతో చేస్తున్నా అనమాట, అందుకే షూట్ చేయలేకపోతున్నాను. ఫైనల్లీ అయిపోయాయి. ఇందులో పెట్టేస్తాను. సో ఇప్పుడు వెళ్ళి నేను పళ్ళు తోముకొని బ్రష్ చేసుకొని ఇంకా తిని వంట చేయాలి. ఇప్పుడే శ్రీకు వచ్చి నా సున్నుండలు టేస్ట్ చేయబోతున్నాడు. టేస్ట్ చేసి చెప్తాడు ఎలా ఉంటుందో. చూడ్డానికి అయితే బాగున్నాయి. I prefer jaggery over sugar. నేను అంత మెత్తగా ఉన్నాయి. And here comes the mangoes. సో అలా చూస్తూనే ఈవినింగ్ అయిపోయింది. ఆ రోజు నేను ఏం వంట చేశానో కూడా నాకు గుర్తులేదు. ఇంకా చేసి లంచ్ చేసేసి ఈవినింగ్ అంటే ఒక 6కి 7కి ఫ్రెండ్స్ని కలుద్దామని చెప్పి గూడూరు వెళ్ళాము. అలాగే ఒక బ్రౌనీ తిందామని వెళ్ళాము. ఈ మధ్య ఎందుకో అబ్బా నాకు బ్రౌనీ పిచ్చి పట్టుంది. ఎక్కడికి వెళ్ళినా నేను బ్రౌనీ అని తింటున్నా. అసలు నాకు బ్రౌనీ అన్న చాక్లెట్ ఫ్లేవర్ అన్న అసలు ఇష్టమే ఉండేది కదా. అట్లాంటి శ్రీకు నాకు బ్రౌనీ బాగా అలవాటు చేసేసాడు. సో ఇక్కడ ఫ్రెండ్స్ని కలిసి ఇంకా ప్లాన్ వేసామన్నమాట, మరుసటి రోజుకి ఎక్కడికైనా వెళ్దాం, చాలా రోజులు అయింది అని. ఎక్కడికి వెళ్తామండి, నెల్లూరుకే, అంతకుమించి ఎక్కడికి వెళ్ళాము. సో ఇంకా వీళ్ళు మీకు తెలిసే ఉంటుంది, నా బ్లాగ్స్లో మీరు చూస్తూ ఉంటారు. మోహిత్, సాయి, వీళ్ళు సాయి అయితే నాకు ఎల్కేజీ నుంచి ఫ్రెండ్, సేమ్ స్కూల్ మేము. మా మమ్మీయే టీచర్ అనమాట మాకిద్దరికి చిన్నప్పుడు. అండ్ మోహిత్ మాకు ఇంటర్ నుంచి ఫ్రెండ్. అండ్ అలా ప్లాన్ చేసేసి మరుసటి రోజు ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేసేసాం. చూడండి అది హిట్ అయిందా ఫ్లాప్ అయిందా మరి. అంత ఏం లేదు, నేను వేయించినటివే అన్నీ. కాకపోతే ఇంజన్ గార్డ్ ఒకటి ఇచ్చాను. కాదని చెప్పు. స్టార్ట్ చేయములు. గేర్లో ఉంటే అవ్వదు, న్యూట్రల్లోనే ఉన్నాము. ఏటా ముందుకు దూసుకురావాలా కరెక్ట్గా. ఇదిగో కరెక్ట్గా సాయి గారికి తగలాలా. గైస్ నేను ఫోన్ మర్చిపోయాను. హాఫ్ దూరం వెళ్ళిపోయాం ఇంటికి. హాఫ్ దూరం తడిని చూసుకుంటే ఫోన్ లేదు. మేడంకి నేను గుర్తు చేస్తే గుర్తొచ్చింది. దబ్బా వచ్చాము. దబ్బా ఏం రాలేదు, ఫాస్ట్ గా తొక్కి స్పీడ్ గా వచ్చాము. ఫోన్ రింగ్ అవుతుంది, వాడు పక్కన కూర్చి తీసుకుంటున్నాడు. థ్యాంక్ గాడ్. నాకు ఆ ఫోన్ పోతుందని బాధే లేదా, అందులో ఉన్న డేటా పోతుందేమో రా స్వామి అనిపించింది. థ్యాంక్ గాడ్ నా డబ్బు గట్టిది. ఫస్ట్ తెలిసాము ఏమోనే నీ ఫోన్ ఆడికి పోలే. థ్యాంక్ గాడ్. ఏంటమ్మది? నేను పాప్ ఆర్డర్ చేసుకున్నా ఫోన్కి. పాప్కార్నా? పాప్ సాకెట్ నానా. ఓహో అదే క్యూట్ ఉంది కదా. ఏ ఫ్లాక్ మారిపోయింది కనిపించలేదు అంతే. అంటే బావి కనిపించట్లేదే. జూమ్ చేసుకో, 3x పెట్టుకో, 2x పెట్టుకో.
ఈ పాప్స్ ఒకటి 300 శ్రీకు. అమీర్పేటలో 100 రూపాయలు కొన్నాను నేను. అవి ఉండవు అబ్బా, అప్పుడు మనం కొనింది కూడా 300. అంత కిందకి కాదు, కిందకి యాపిల్ సింబల్ పోతుంది మళ్ళా. అయ్యో సరేనమ్మా. ఏమైందే? పక్కకు అతికిచ్చేసా. స్కేల్ ఏమైనా ఇచ్చేదా? మెజర్మెంట్ వేసుకుందాం. పక్కకే ఉంది. అవసరమా మనక టీ? హే గైస్, గుడ్ మార్నింగ్. ఇవాళ సండే, మేము నెల్లూరు ట్రిప్ వేసామన్నమాట. జస్ట్ మూవీ, లంచ్ వేసాము. యా టుడే మ్యాచ్ ఉంది కదా, సో మ్యాచ్ కూడా చూసుకుందాం ఏదన్నా మంచి హోటల్లో అని. హోటల్ కాదు, రెస్టో. సో గూడూరులో ఉన్నాం ఇప్పుడు, మా ఫ్రెండ్స్ వస్తా అన్నారు, సో అందరం కలిసి వెళ్తాము. మ్యాక్సిమం మీకు చూపించకపోయినా కవర్ చేస్తా అక్కడక్కడ. గైస్, ఈ వీడియో ఎవరైనా గూడూరు పీపుల్ చూస్తుంటే మీకు ఎంతమందికి నిమ్మకాయ కొట్లు బిర్యానీ తెలుసు చెప్పండి. దానికి ఇంకేదైనా పేరుందా? అదేనా? సో మేము ఇప్పుడు నిమ్మకాయల కొట్లు బిర్యానీ తినడానికి వెళ్తున్నాం. చూపిస్తాం మీకు ఎట్లుంటుందో. నెల్లూరుకి 15 నిమిషాలు ఉంటాం కూడా. అప్పుడు ఆపేట రెస్ట్ రూమ్ దగ్గర కార్లు పిచ్చి పట్టింది శ్రీకుకి. వాళ్ళు వచ్చి తరిమేయాలి బయటికి. సాయి ఏం చేస్తున్నావు? సాయి అక్కడ ఏం చేస్తున్నారా? మోహిత్, సాయి పైకి లేని ఈ సీట్ సాయిది. అక్కడ ఎందుకు కూర్చున్నట్టు తెలియట్లేదు. వేరే అమ్మాయి వస్తుంది. ఓవర్ ఎక్స్పెక్టేషన్ పాపం. అదే కదా నీకు ఇంతకుముందు ఉన్న ఫ్రేమా? ఏములు వాళ్ళ నా దగ్గర చెప్పు. పెట్టుకోరా. బాగుంది కదా శ్రీకు? నువ్వు పెట్టుకో. బాగుంది. కొంచెం డీసెంట్గా ఉండాలి. మోహి, ఇంట్లో క్యాబేజీ చేస్తే తింటావరా నువ్వా? ఇప్పుడేమో ఫోర్క్ పెట్టుకొని మరి తింటున్నావు. సాయి, క్యాబేజ్ అంత రుచిగా ఉందా? తప్పదురా, ఆకులు అలమాలు తినాలి.
guys, we just ordered Dermaco sunscreen. మోస్ట్ అవైటెడ్ అన్నమాట నేను ఈ ప్రోడక్ట్ కోసం. ఎందుకంటే ఇట్స్ ద పౌడర్ సన్ స్క్రీన్. లైక్ దిస్. వస్తుందా? అవునే. guys, so just want to check with you. సో ఇల్లు మారుతున్నాం కదా మేము 8th కి. సో అందుకని కొన్ని షూటింగ్స్ ఉంటే చేసేసుకుంటున్నాను అనమాట త్వరగా. సో అందుకని ఇవాళ వ్లాగ్ చేయట్లేదు. కానీ ఈ డ్రెస్ మీకు చూపించాలని చెప్పి స్టార్ట్ చేశాను. చూపిస్తా. సీదా అవుట్ఫిట్ ఎంత బాగుందంటే పర్ఫెక్ట్గా ఉంది. సమ్మర్లో గుచ్చుకోవడం అదంతా ఏం లేదనమాట, అంత బాగుంది. సో ఈ నెక్లెస్ కూడా దీనికి భలే సెట్ అయింది. సో ఇప్పుడు షూటింగ్స్ అన్నీ చేసేసి ఇంకా ప్యాకింగ్ స్టార్ట్ చేయాలి. విల్ మిస్ దిస్ హోమ్. సో మేము ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఇప్పుడే నెల్లూరుకి స్టార్ట్ అయ్యాము. సో శ్రీకు కొన్ని వర్క్స్ ఉన్నాయంటే ఇంకా నేను ఇంట్లో ఏం చేస్తానులే ఖాళీగా అని చెప్పి నేను వెళ్తున్నా. సో యా విల్ గో. ఫార్చునర్లో వెళ్తున్నాం, శ్రీకు వాళ్ళ ఫ్రెండ్ కారు. ఇక్కడ కుక్క పిల్ల పడుకుంది. కుక్క పిల్ల పడుకుంది ఇక్కడ. శ్రీకాంత్ వాళ్ళ నాన్నమ్మకి కూలర్ తీసుకున్నాము. ఈ షాప్లో తీసుకోలేదు కానీ వేరే షాప్లో తీసుకున్నాము. అండ్ దెన్ ఇంటికి ఫర్నిచర్ చూస్తున్నాం. ఎందుకు చూస్తున్నామంటే ఇప్పుడు మేము షిఫ్ట్ అయిన ఇంటికి ఫర్నిచర్ అంతా సెట్ అవ్వలేదన్నమాట. పాత ఇంటి ఫర్నిచర్ అంటే సోఫా ఒక్కటే లేండి. సో ఇక్కడ గోడలుకి కలర్కి సెట్ అయ్యే సోఫా చూద్దామని చూస్తున్నాము. కానీ సెట్ అవ్వలే అనిపించింది మాకు, కొంచెం ఓవర్ ప్రైస్డ్ అనిపించింది. ఇంత పెద్ద సోఫా కొనకూడదని డిసైడ్ అయ్యాము. అంటే షిఫ్టింగ్కి చాలా ప్రాబ్లం అయిపోతుంది. అండ్ చూసాం కొన్ని ఆన్లైన్లో కూడా, కానీ మాకు ఎందుకో నచ్చలేదు అనమాట. మళ్ళీ ఆన్లైన్లో ఎలా వస్తాయో కూడా తెలీదు. రిటర్న్ ఆప్షన్ లేదు, ఓన్లీ రీప్లేస్మెంట్ ఆప్షన్ ఉంది. సో చూడండి కొన్నామో లేదో. 150, 151, 151. శ్రీకాంత్కి తర్వాత మిల్లో ఏదో అర్జెంట్ వర్క్ పడితే మేము వెళ్ళి ఇంకా మిల్లో చూస్తున్నాం అనమాట. అందరు నన్ను అడుగుతున్నారు కదా శ్రీకు ఏం చేస్తాడని. శ్రీకుకి రైస్ బిజినెస్. సో వాళ్ళకి రైస్ మిల్ ఇండస్ట్రీ ఉంది. సో శ్రీకు అక్కడ వర్క్ చేస్తాడు. శ్రీకు వాళ్ళ డాడీ వాళ్ళ తమ్ముడు ముగ్గురు అక్కడే వర్క్ చేస్తారు. సో చాలామంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నా. గైస్ గుడ్ మార్నింగ్. ఇక్కడ చూడు శ్రీకు. సో వీఆర్ గోయింగ్ టు నెల్లూరు for a day out, and we completed 2 lakh subscribers in YouTube. Congratulate me. And this is my outfit, and then bo pettukunnamo. So and Shriku is show offing his new sunglasses which is powered, and then kuda na chupistanu. So this is my sunglasses. Meeru లాస్ట్ వీడియో చూసినట్టయితే మీకు తెలిసే ఉంటుంది. ఇవి మేము లెన్స్ కార్ట్లో తీసుకున్నాము. విన్సర్ చేజెట్. అండ్ చాలా ఎంగే ఎవరోడు? Shriku showing off his new goggles. పిచ్చి పట్టిందా? ఎస్, శ్రీకు పిచ్చి పట్టింది. వీఆర్ గోయింగ్ టు నెల్లూరు. ఏం చేస్తామో తెలీదు. అక్కడికి ఆడికి వెళ్తాం అంతేలేండి. ఎందుకు వెళ్తున్నామో తెలీదు. అంటే సాయిని పిక్ చేసుకుందానికి వెళ్తున్నాం. సీదా దట్టి కార్. సో మేము చేరబోయే న్యూ అపార్ట్మెంట్ అదే అనమాట. అల్లాడ కనిపించేదే. అదివో నల్లదివో శ్రీకాంత్ నివాసం.
This is our new home. కొత్తలు వస్తాయి. మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా గూడూరులో కానీ నెల్లూరులో కానీ ఎక్కడికి బయటకు వెళ్ళినా అట్లీస్ట్ ఒక్కరైనా ఇద్దరైనా వచ్చి మమ్మల్ని పలకరిస్తారు. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దట్. అండ్ చాలామంది నాకు మెసేజ్ చేస్తారు, అక్క ఈరోజు మిమ్మల్ని చూసాము కానీ వచ్చి మాట్లాడలేదు అని. అలా ప్లీజ్ ఉండకండి, వచ్చి మాట్లాడండి. ఐఎమ్ సో స్వీట్. మీకు తెలియదు అంటే నన్ను చూడగానే కొంచెం యాటిట్యూడ్లా అనిపిస్తాను, శ్రీకు కూడా అలా అనిపిస్తాడు, కానీ వీఆర్ వెరీ మచ్ స్వీట్ అనమాట. మీరు వచ్చి మాట్లాడితే మేము ఖచ్చితంగా మాట్లాడతాం. అండ్ సాయి తెలిసే ఉంటుంది మీకు, హీజ్ అవర్ రిలేటివ్. సో మేము ఆ రోజు నెల్లూరుకి వెళ్ళేటప్పుడు సాయి కూడా మాతో వచ్చాడు. సో అలా కొంచెం రౌండ్స్ వేసి మాకు ఇద్దరం వెళ్ళడం కంటే ఫ్రెండ్స్ కానీ ఇట్లా రిలేటివ్స్ కానీ వాళ్ళతో ఆక్యుపై అవ్వడం అంటే చాలా ఇష్టం అనమాట. సో సిటీలో కానీ ఉండుంటే అట్లీస్ట్ వారంకి ఒక్కసారైనా గెట్ టుగెదర్ అయ్యే వాళ్ళం ఫ్రెండ్స్ అందరం. కానీ మేము ఇక్కడ ఉంటున్నాం, వాళ్ళందరూ వేరే వేరే ఊర్లలో ఉంటారు కాబట్టి మాకు ఛాన్స్ దొరకట్లేదు అనమాట కలవడానికి. కానీ అప్పుడప్పుడు అయితే టైం స్పెండ్ చేస్తూనే ఉంటాం. ఇక్కడ ఏదో ప్రోగ్రామ్ అవుతుంది మాల్లో. యాక్చువల్గా ఇది ఇంత పెద్ద వ్లాగ్ ఎందుకు అయిందంటే, అంటే ఐ మీన్ ఇన్ని డేస్ ఎందుకు అయిందంటే ఏదో లాంగ్ వీకెండ్ వచ్చిందనమాట ఆ మంత్లో. సో అందుకని లైన్గా మేము నెల్లూరుకి వెళ్ళాము. ఒక 2 days శ్రీకు పని మీద వెళ్తే ఒక డే మేము అవుటింగ్ లాగా వెళ్ళాము మూవీ చూడడానికి. యాక్చువల్గా ఇప్పుడంతా మేము నెల్లూరుకి వెళ్ళి మూవీస్ చూడడం అంతా మానేసాం అనమాట. ఇక్కడే మేము ఉన్న ఊర్లోనే చూస్తున్నాం. ఇక్కడ కూడా మాకు థియేటర్ pretty well అనిపించింది. కానీ ఇంకా ఎప్పుడు ఇక్కడే ఉంటే అంత బాగోదు కదా, మైండ్కి రిలాక్సేషన్ కావాలి, బాడీకి కూడా. సో
కపుల్ ఎడిషన్స్లో ఇదొక టిప్ అనమాట. 2 వీక్స్కి ఒకసారి ఇట్లా బయటకు వెళ్ళి టైం స్పెండ్ చేయాలి. ఊళ్ళోనే ఉంటే శ్రీకుకి ఏదో ఒక ఫోన్ వస్తుంది, వెళ్ళిపోతాడు. అలా బయటకు వెళ్తే అంత ఉండదు కదా, అందుకని మ్యాక్సిమం మేము 2 వీక్స్కి ఒకసారైనా ఇట్లా నెల్లూరుకి లేదంటే ఇంకెక్కడికైనా దగ్గరలో వెళ్ళడానికి ట్రై చేస్తాం. అండ్ ఒక ట్రిప్ కూడా ప్లాన్ చేస్తున్నాం ఈ మంత్ ఎండ్లో. అవుదా తెలీదు, కానీ నేనైతే మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను అనమాట వెళ్ళడానికి. నాకు లాంగ్ వీకెండ్ ఉంది ఈ మంత్, చూద్దాం. అది సెట్ అయితే మీకు అందరికీ చెప్తాము ఎక్కడికి వెళ్తున్నామో. సో ఇంటర్నేషనల్ ట్రిప్ అయితే కాదు, డొమెస్టికే అనుకుంటున్నాం. ఇంటర్నేషనల్ ట్రిప్ నవంబర్లో వెళ్దాం అనుకుంటున్నాం మా యానివర్సరీకి. చూద్దాం ఎలా జరుగుతుందో. సో ఆ రోజు మూవీకి వెళ్దాం అనుకున్నాం, కానీ ఇంకా సాయి లేదమ్మా ఇంటికి వెళ్ళిపోదాం అంటే ఇంకా బయలుదేరేసాం. కానీ ఎలా ట్రిప్ ఎండ్ చేస్తాం మంచి ఫుడ్ లేకుండా అని చెప్పి ఫుడ్ తినడానికి కూడా వెళ్ళాము. అండ్ దెన్ ఆ 4 days అనుకుంటా, నేను ఆ 4 daysలో షూటింగ్ చేశాను, కుకింగ్ చేశాను, వ్లాగింగ్ చేశాను, షాపింగ్ చేశాను. ఇవన్నీ మీకు చూపించకుండా ఎలా ఉంటాను. సో అందుకే ఈ వ్లాగ్ అనమాట. అండ్ దెన్ మేము మిల్కి చైర్స్ కొనడానికి వచ్చాము. ఇవన్నీ నేను మీకు నెక్స్ట్ వ్లాగ్లో పెడతాను. నెక్స్ట్ వ్లాగ్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. మా కొత్త ఇల్లు చూపిస్తాను, అండ్ మిల్లో ఒక కొత్త ప్లాంట్ ఓపెన్ చేసాము, అది కూడా మీకు చూపిపోతున్నాను. సో స్టే ట్యూన్డ్. ఇదైతే ప్రాబబ్లీ ద లాస్ట్ వీడియో ఇన్ అవర్ ఓల్డ్ హోమ్ అనమాట. అఫీషియల్గా అయితే మేము ఖాళీ చేసేసాం. నేను ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసే ఉంటుంది. అఫీషియల్గా అయితే ఖాళీ చేసేసాము. ఇది ఆ ఇంట్లో ఉన్నప్పుడు నేను తీసిన లాస్ట్ వ్లాగ్. సో అందుకే ఇది పెట్టేశాక ఇంకా కొత్త ఇంటి వ్లాగ్స్ స్టార్ట్ చేద్దామని ఇంకా స్టార్ట్ చేసేసాను. అండ్ పాత ఇంటిని అయితే నేను కొంచెం మిస్ అవుతున్నా, ఎందుకంటే అది నాకు చాలా కన్వీనియంట్గా ఉండేది షూటింగ్కి వాటన్నిటికీ. అదొక ఇండిపెండెంట్ హోమ్ కాబట్టి. ఇప్పుడు మేము వచ్చింది అపార్ట్మెంట్. ఇక్కడ కొంచెం కష్టంగా ఉంది షూటింగ్స్ కానీ వాటికి కానీ. నాకు కొంచెం సిగ్గు అనమాట, అందరి ముందు నేను వీడియోస్ చేయడానికి కానీ ఫొటోస్ దిగడానికి కానీ నాకు కొంచెం సిగ్గు అనిపిస్తుంది. అలా కొంచెం ఫీల్ అవుతున్నా, బట్ ఐ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్. అందుకే ఇంకా ఏం వీడియోస్ కూడా చేయలేదన్నమాట. పాత వీడియోసే నేను పెడుతున్నాను. సో ఇప్పుడు ఇంకా ఈ వీక్ స్టార్ట్ చేయాలి షూటింగ్. ఇప్పటికే చాలా లేట్ చేసేసాను అనిపిస్తుంది. ఓన్లీ ఆఫీస్ వర్క్, ఇంటి వర్క్ మాత్రమే చూసుకుంటున్నాను. అండ్ ఇల్లు అయితే ఎంత సర్దుడు ఉందంటే అంత సర్దుడు ఉంది. రోజు సర్దుతుంటే వస్తూనే ఉంది. సో ఐ హ్యావ్ టు ఫిగర్ ఇట్ అవుట్ అండ్ స్టార్ట్ షూటింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అండ్ దెన్ శ్రీకు నాకు ఐ వాచ్ కొనిస్తానని చెప్పి తీసుకెళ్ళాడు అనమాట. కానీ నాకు ఆ రోజు ఏం పెద్ద కలెక్షన్స్ నచ్చలేదు. అండ్ నాకు ఎందుకో ఐ వాచ్ కొంచెం బరువు అనిపించింది. నాకు చేతులు కొంచెం వీక్ అనమాట, స్ట్రెంత్ ఉండదు నాకు చేతుల్లో, కొంచెం బరువు అవుతుంది వాచ్ పెట్టుకోగానే. అలా కొన్ని వాచెస్ చూడంగానే నాకు చాలా వెయిట్ అనిపించి ఇంకా లైట్ తీసుకున్నాము. ప్రాబబ్లీ మీరు రీసౌండ్ వింటుంటారు ఈ వాయిస్ ఓవర్లో, అంటే ఇల్లు కొంచెం ఖాళీగా ఉంది కదా, సో రీసౌండ్ వస్తుంది. ఐ హ్యావ్ టు ఫిగర్ దట్ ఆల్సో. శ్రీకుకి ఏముంది చెప్పండి, ఇల్లు మారేద్దామని మారిపోయాడు. సో ఎంత సర్దులు ఉందంటే మా అమ్మమ్మ వాళ్ళు, మెయిట్స్ వీళ్ళందరూ అదే అంటున్నారు, పాపం బిడ్డ ఎన్ని రోజుల నుంచి సర్దుతున్నామమ్మా అని చెప్పి. సో ఓకే, వీ హ్యావ్ టు గో విత్ ద చేంజ్ కాబట్టి ఓకే. అండ్ ఏ వాచ్ బాగుందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వాచెస్ అన్నీ చూసాము. ఇవన్నీ ఎక్స్పోర్టెడ్ వాచెస్ అనమాట, అంటే ఫారెన్ నుంచి ఎక్స్పోర్ట్ చేసినవి. సో అందుకని సీల్ ఓపెన్లో ఉంటుంది, మనం వెళ్ళి చెక్ చేసుకొని ఏది నచ్చితే అది తీసుకోవాలన్నమాట. నెల్లూరులో ఇది. ఎవరికైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు వాళ్ళ అడ్రస్ అండ్ డీటెయిల్స్ ఇస్తాను. మ్యాక్సిమం నెల్లూరు పీపుల్కి అయితే తెలిసే ఉంటుంది ఈ షోరూమ్. సో ఇక్కడ మనకి యాపిల్ ప్రోడక్ట్స్ అన్నీ దొరుకుతాయి. అంటే ఐ మీన్ ఫారెన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు కదా, అప్పుడు ఎయిర్పోర్ట్లో ఖచ్చితంగా సీల్ ఓపెన్ చేసేసే రావాలి. అక్కడ నేను వెయిట్ చెక్ చేస్తున్నా, వాచ్ వెయిట్ ఎంత ఉంది అని చెప్పి. అండ్ దెన్ మంచి డిన్నర్ చేసేసి వచ్చేసాము, రిటర్న్ బ్యాక్ అయిపోయాము. నాకైతే స్పాటిల్లో ప్రెస్టో అనుకుంటా నెల్లూరులో చాలా ఇష్టం. చాలా కాంటినెంటల్ ఫుడ్ కానీ ఇటాలియన్ ఫుడ్స్ కానీ ఇవన్నీ చాలా బాగుంటాయి. ఎవరైనా ఇప్పటివరకు తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి, నాకైతే చాలా బాగా నచ్చుతుంది. అంటే రొటీన్ ఫుడ్, బిర్యానీ, కబాబ్స్ ఇవే కాకుండా కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది అండ్ హెల్దీ కూడా. వీళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆయిల్ ఎక్కువ యూస్ చేయరనమాట, అందుకే నాకు బాగా నచ్చుతాయి. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. నెక్స్ట్ వీడియోస్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి. నాకు చాలా డిఫరెంట్ వీడియోస్ అనమాట, చాలా డిఫరెంట్ ఫ్రేజెస్ టేస్ట్ చేస్తాను నేను లైఫ్లో. సో ఈ వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మనం 2 lakh సబ్స్క్రైబర్స్ అయ్యాం రీసెంట్గా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దెన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్,
షేర్ చేయండి మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ మన ఫ్యామిలీని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయండి. వీఆర్ 2 lakh ఫ్యామిలీ నౌ. సో అది నేను ఇంకా 3 lakhs 4 lakhs అలా అవ్వాలని కోరుకుంటున్నా. దట్స్ ఇట్ గైస్, టేక్ కేర్, బాయ్ బాయ్.